వీక్షకులందరికీ స్వాగతం. ముందుగా రైతు సోదరులకి భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, అంబేద్కర్ కోనసీమతో పాటుగా గుంటూరు, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకి 50 కిలోమీటర్ల వేగంతో తీవ్రమైన గాలులు పంటల్ని తీవ్రంగా నష్టపరిచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఒకవైపు తేలికపాటి వర్షాలు నమోదు అవుతూనే రాష్ట్రంలోని 90 మండలాల్లో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. వడగాలులు ఎప్పుడో మే మాసంలో లాస్ట్ వీక్లో, సెకండ్ వీక్లో రావాల్సిన వడగాలులు మార్చి నెలలోనే నమోదవుతూ ఉన్నాయి. ఎల్నినో ప్రభావం క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే గడిచిన 24 గంటల్లో విజయవాడ సమీపంలోని పెనమలూరులో వడగాలులు వీచాయి, నమోదయ్యాయి తాజాగా రిపోర్ట్లో. ఇక రాబోయే 4 రోజులు శనివారం, ఆదివారం, సోమవారం వరకు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈదురుగాలులు, ఉరుములతో పిడుగులతో కూడిన ఈదురుగాలులు పడే ప్రమాదం ఉంది. ఇక సోమవారం నాటికి శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా పిడుగులు పడే ప్రమాదం ఉందనే హెచ్చరికలు జారీ అయ్యాయి. పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు, వ్యవసాయ కూలీలు వర్షం వస్తున్నా పిడుగులు అంటే ఉరుములు వచ్చిన సమయంలో ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కిందకి మాత్రం పరుగులు తీయవద్దు. ఎందుకంటే ఆ పిడుగు పడే సమయంలో హైట్గా ఏదైతే ఉంటుందో దాంట్లోకి ముందుగా కరెంట్ పాస్ అవుతుంది. ఆ సమయంలో చెట్ల కింద ఉంటే డేంజర్. అందులో గుంపుగా చెట్టు కిందకి వెళ్ళారంటే చాలా ప్రమాదం. ఒక్కోసారి చెట్ల మీద పిడుగులు పడి 4-5 చనిపోయిన ఘటనలు కూడా నమోదయ్యాయి. ఇక రైతు సోదరులకి వ్యవసాయ శాఖ కూడా ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. ఎవరైతే పంటలు హార్వెస్ట్ చేశారో ఆ పంటలను తడవకుండా కాపాడుకోవాలి. హార్వెస్ట్ చేస్తున్న వారు వర్షాలు పడ్డా కూడా తడవకుండా పంటని కాపాడుకోవాలి. ముందుగా మొక్కజొన్న హార్వెస్ట్ కానీ గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో, కర్నూలు జిల్లాలో, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో, నల్గొండ జిల్లాలో మిర్చి సాగు చేసిన రైతులు, ఆ మిర్చి కోత కోసిన రైతులు ఎట్టి పరిస్థితుల్లో పంట తడవకుండా కాపాడుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సలహా ఇస్తున్నారు. గడిచిన 24 గంటల్లో మీ ప్రాంతంలో వడగాలులు వీచాయా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి. రాబోయే 24 అవర్స్లో మీ ప్రాంతంలో ఎక్కడైనా వర్షాలు నమోదైతే కామెంట్ చేయండి.